ఇప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా నా నిజ స్వరూపం చూపిస్తాను అంటూ జగన్మోహన్ రెడ్డి మాత్రం బయటకు వస్తున్నారనమాట. అయితే ఆయన మాత్రం నేను ఒక 2.0 వర్షన్లో రాబోతున్నాను, ఇన్ని రోజులు మీరు చూసింది అది నిజం కాదు, నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తాను, ఏవైతే మీరు 6 హామీలు ఇచ్చారో అవన్నిటిని మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు, నెరవేర్స్తే ఖచ్చితంగా నేను దాని గురించి పట్టించుకోను, కానీ మీరు నెరవేర్చట్లేరు కాబట్టి నేను మాత్రం తొందరలోనే పాదయాత్ర చేస్తాను అనే విధంగా ఆయన మాత్రం మాట్లాడుతూ మీరేమంటారు? మరి పాదాల మీద చేసే పాదయాత్ర చేసినా కూడా జనం అయితే పాదరక్షలతో కొట్టేటట్టు కనబడుతున్నారు. ఎందుకంటే జనంలోకి ఇప్పుడు వెళ్తే కనుక ఈయన మీద ఉన్న కక్షకి ఎక్కడైతే ఈయనకి బలం ఉన్న ఊర్లోనే అక్కడ పాదయాత్ర చేసుకుంటే బాగానే ఉంటుంది. ఖచ్చితంగా ఈయన ఓడిపోయిన చోటకి వెళ్ళాడు అంటే కనుక ఖచ్చితంగా ఆ పాదరక్షలతోనే కొడతారు, ఎదురెళ్ళి మరి బాడీ గార్డులోనే ఎగబడి కొడతారనమాట. సో ఖచ్చితంగా ఈయన జనంలోకి వెళ్ళకపోవడం మంచిది. ఎవడో నిన్న ఈయన మాట్లాడుతుంటే ఒక పేటీఎం కూలీగాడు అంటాడనమాట 2.0 అని చెప్పి, అది పట్టుకొని జగన్ 2.0 అంటే ఏంటో చూస్తారు, అది ఇదని డైలాగులు అయితే వేస్తున్నాడు. కానీ అంత సీన్ అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అక్కడ 2 మొగుళ్ళు ఉన్నారు ఈయనకి. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నా 4వ పెళ్ళం నువ్వే అని చెప్పి. ఈ పద్దాకా పదవిలో ఉన్నంతసేపు 3 పిల్లలు అదొక్కటి తప్ప ఇంకేం మాట తెలియనప్పుడు ఆయన ఒక మాట అన్నారు అనమాట, నా 4వ పెళ్ళంగా నువ్వు ఉండు జగన్ అని చెప్పి. సో ఖచ్చితంగా మొగుడు ఉన్నాడు కాబట్టి ఆయనకు తోడు ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఆయన టీం అందరూ కూడా రెడీగా ఉన్నారు. వచ్చారంటే కనుక అసెంబ్లీలో ఫుట్బాల్ ఆడుకుంటారు. సో జనంలోకి వెళ్ళినా సరే అసెంబ్లీకి రమ్మని తర్వాత పాదయాత్రలు చేసుకోవాలి, అది కూడా అసెంబ్లీలోకి వస్తే వీళ్ళు ఫుట్బాల్ ఆడుకుంటారు, జనంలోకి వెళ్తే జనం కమిలిపోయేలా కొడతారు ఖచ్చితంగా. సో ఒక మంచి హోదా ఉంది కాబట్టి హ్యాపీగా ఆ బెంగళూరులోనూ ఏదో ఫామ్ హౌస్లోనూ కట్టుకున్నట్లో వెళ్ళి హ్యాపీగా లోటస్ పాండ్లోనూ బతికితే కొంతకాలం హ్యాపీగా బతుకుతాడు. లేదు జనంలోకి వచ్చి చీవాట్లు తినాలి, మళ్ళీ కాకిలా మాడిపోవాలి అంటే కనుక ఖచ్చితంగా. ఇంకోటి ఆయన మాత్రం లాస్ట్ టైం ఎప్పుడైతే ఆయన హయం ఉందో ఎవరిని కూడా ర్యాలీలు తీయడం కానివ్వండి, లేకపోతే సభలు పెట్టడం అసలు ఏమీ చేయాలి, ఆఖరి పాదయాత్రలు కూడా ఎవరిని చేయాలి. మరి ఇప్పుడు ఈయనకు పర్మిషన్ ఇస్తున్నా ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? సో ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అది ఎప్పుడూ చేయదండి. ఎందుకంటే అవతల వాడికి ఏదన్నా చేస్తాను అంటే ఫ్రీడమ్ అనేది ఇస్తుంది గవర్నమెంట్ ఖచ్చితంగా. సో వాళ్ళు ఏదో కక్షపూరిత రాజకీయాలు చేశాడు కదా అని వీళ్ళు ఖచ్చితంగా చేయరు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు జగన్ జనంలోకి వెళ్ళినా పీకేదేమీ లేదని చెప్పి. సో ఖచ్చితంగా ఇంకేమన్నా అతిగా చేస్తే కనుక ఇతని ఉన్న 32 కేసులు ఎలాగో కొన్ని కొట్టించేసుకున్నాడు, అవి ప్లస్ కొత్తవి అన్నీ కూడా తిరగదీసి పాత ప్రభుత్వంలో 5 yearsలో ఏం చేశాడు అవన్నీ తీస్తే కనుక ఇంకో 32 కేసులు యాడ్ అవుతాయి, కానీ తగ్గేదైతే లేదనమాట. సో ఎవరన్నా ఏదన్నా మంచి సాధించి తగ్గేదే లేదంటారు, ఈయన కేసుల్లో మటుకు తగ్గేదే లేదంటాడు. సో ఖచ్చితంగా ఇంకో 16 నెలలు మళ్ళీ పప్పన్నం ఏదైతే చిక్కుడుకాయ వేపుడు గుడ్డు సాంబార్ ఉంటుందో అవన్నీ మళ్ళీ తినాలనుకుంటున్నాడు. ఆయన ఫేవరెట్ మెనూ అది. మళ్ళీ అది తినాలనుకుంటే కనుక జనంలోకి వచ్చి మళ్ళీ ఆటోమేటిక్గా గవర్నమెంట్ని ఏదన్నా ఇది చేశాడు మాట్లేదన్నా అన్నాడంటే కనుక వాళ్ళు సీరియస్ అవుతారు. ఖచ్చితంగా ఈ హ్యాపీ లైఫ్ ఏదైతే లీడ్ చేస్తున్నాడో అది కూడా పోతుంది. సో ప్రశాంతంగా ఏసీ రూమ్లో కూర్చొని హాయిగా నెక్స్ట్ టర్మ్కి ఏం చేయాలని ఆలోచించుకుని లాస్ట్ ఇయర్ అన్నా చేస్తే బాగుంటుంది తప్ప ఇప్పుడు ఏమైనా చిందులు తొక్కాడు అంటే కనుక ఖచ్చితంగా తొక్కి నేరదీస్తారు.